కడప జిల్లా పోరుమామిళ్ళలోని అంబేద్కర్ భవనంలో రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన బండి పరిమళ జ్యోతి, కొడవటిగంటి సుదర్శన్ మరియు సగిలి బాలయ్యను మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నాయకులు ఓబులాపురం శోభన్ కుమార్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు సగిలి జాకోబ్ అధ్యక్షతన ఘనంగా సన్మానిస్తూ అభినందన సభ జరిగింది. ఈ సమావేశానికి మాదిగ ఉద్యోగులు, ఎంఆర్పిఎస్ నాయకులు, స్థానిక ప్రజా సంఘాల నాయకులు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అవార్డు గ్రహీతలకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి మెడల్స్తో సత్కరించారు. ఈ సందర్భంగా శోభన్ కుమార్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, ఒక తరం భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు. విద్యా కాంతితో చీకటిని తొలగించి సమాజానికి వెలుగు నింపే మహత్తర సేవ ఉపాధ్యాయుడిదే. బండి పరిమళ జ్యోతి, కొడవటిగంటి సుదర్శన్, సగిలి బాలయ్య తమ అంకిత భావం, కృషి, విద్యార్థుల పట్ల చూపిన ప్రేమతో ఈ అవార్డుకు అర్హులయ్యారు. వారి సేవలు కొత్త తరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా సమాఖ్య నాయకులు మరియు ముఖ్య అతిథిగా హాజరైన కాసినాయన మండల విద్యాశాఖ అధికారి నిర్మల ఉపాధ్యాయులపై ప్రశంసలు కురిపిస్తూ, విద్యారంగంలో చేసిన అహర్నిశ శ్రమ, పాఠశాలల్లో విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే కృషి, సమాజ వికాసానికి ఉపాధ్యాయ వృత్తి అందించే సేవలు అమూల్యమని పేర్కొన్నారు. సమానత్వం, కృషి, పట్టుదల ఉంటే విలువలు ఉపాధ్యాయుల వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తాయని వారు అభినందించారు. అనంతరం ఎంఈఓను ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీత ఉపాధ్యాయుల సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ, ఈ గుర్తింపు తమకు గౌరవప్రదమైనని కాకుండా మరియు బాధ్యతను పెంచిందని, ఈ అవార్డు తల్లిదండ్రులకు మరియు తమ గురువులకు అంకితం చేస్తున్నామన్నారు. పిల్లల కళలు నిజం కావడానికి, పాఠశాల అభివృద్ధి చెందడానికి, సమాజం ముందుకు సాగడానికి మా కృషి నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. సమావేశం చివరిలో ఉపాధ్యాయులపై పాటలు, ప్రసంగాలు చేసి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నాయకులు చిన్నబాబు, నియోజకవర్గం అధ్యక్షుడు ఓబయ్య, కమలాపురం ప్రసాద్, ఈరి బాలజోజి, ఈరి ఆనంద్, గడికోట బాలఓబయ్య, బోతపాటి ప్రభాకర్, మానవ హక్కుల సంఘం నాయకులు ముత్యాల ప్రసాద్, బండి ఓబ్లేస్ నాయకులు సగిలి ప్రసాదరావు, పసుపుల ప్రసాద్, డిఎల్ చంద్రశేఖర్, రాయపాటి పాపయ్య, తిరువీధి జయరాములు, నారిపోగు మనోజ్ సాగర్, ఎంఆర్పిఎస్ నాయకులు గురయ్య, వై ప్రసాద్, సగిలి విజయ్, భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరపోగు రవి తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలకు మరియు నా బంధుమిత్రులకు, నా అభిమానులకు, తర్వాత మా పీఈటీ సహచరులకు, నాతోటి ఉపాధ్యాయ సహచరులకు, నా క్రీడా స్ఫూర్తితో మా పీడీ సార్లకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవార్డు అనేది నా మొదటి గురువు ఎవరంటే మా అమ్మే. మా అమ్మకు అంకితం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇంటిగా పాలు ఇచ్చిండొచ్చు, అందరి తల్లులు ఇచ్చిండొచ్చు, నాకు కూడా అలాగే తండ్రిగా సాగిండొచ్చు. అది నాకు కూడా అమ్మ ఒక తల్లి మాదిరి సాగింది. అందరితో పాటుగా నేను కూడా అలానే విద్యాబుద్ధులు 1-2 తరగతులు ఆనందించిన ఆ యొక్క అదృష్టము నాకు ప్రౌడ్గా ఉంటుందన్నమాట. ఆమె నేర్పినటువంటి విద్య. తర్వాత క్రమశిక్షణలో ఆమె తర్వాతనే క్రమశిక్షణ ఉంటుంది. పల్లెల్లో ఉన్నా కూడా పల్లె తిట్టుమాటలు కూడా రాకుండా మమ్మల్ని తెచ్చింది. చాలా ఘనత వహించాలి, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ టీచర్ జాబ్ అనేది ఆమె కోరికే, నా కోరిక కాదు. నేనైతే ఒక యూనిఫామ్ ఉండే సోల్జర్ లేదంటే పోలీసు డిపార్ట్మెంట్ పోవాలని ఆశగా ఉండేది. అలాంటప్పుడు అక్కడ పోతే నాకు దూరం అవుతావురా, నువ్వు టీచర్ అయితే బాగుంటుంది. టీచర్ అయితే మనం టీచర్లో కూడా పోలీసుని చూసుకోవాలని ఈ అభిద్దేశంతోనే నేను చేపాలని అడిగా. ఎక్కడ అంటే నేను ఇక్కడ పీఈటీ ట్రైనింగ్ చేస్తుందా అన్నాడు. ఒక పీఈటీ పొద్దుటూరులో ఉందన్నమాట. ఈసారి ఖచ్చితంగా అప్లై చేయాలా, ఖచ్చితంగా. నేను ఆల్రెడీ 98-96లో ఎస్ఐ సెలెక్ట్ అయినా. ఇప్పుడు కూడా చాలామంది ఎస్ఐ ఏంటేమో అనుకుంటారు. నాతోటి దానికి వచ్చిన వాళ్ళు సెలక్షన్కి వచ్చిన 5 మంది సిఐలు ఉండరు ఇక్కడ మన జిల్లాలో వేరే జిల్లాలో ఉండరు. కానీ నాకైతే తర్వాత అప్పుడు అనిపించింది ఎస్ఐ అంటే పల్లె ఉండేది అని. కానీ ఇప్పుడు స్కూల్లో కూడా ఎస్ఐ ఉద్యోగం చేస్తున్నా అనిపిస్తుంది. పిల్లలు చాలా క్రమశిక్షణగా పిల్లలను చాలా గేమ్స్లో అయితే మీ స్కూల్ టైమింగ్లో అయితే మీ యూనిఫామ్లో అయితే స్ట్రిక్ట్గా ఉండండి. సార్ వాళ్ళు చెప్పినట్టుగా స్ట్రిక్ట్గా ఉంటానండి. అది కమిట్మెంట్ అన్నమాట. అలాంటిది పిల్లలు చాలామంది ఫోన్ చేసి, సార్ నీలాంటి వాళ్ళకు ఈ అవార్డు వస్తే బాగుంటుంది సార్, 10 ఏళ్ళు సతాయిస్తుండ్రు. ఇది నా కోరిక కాదు, వాళ్ళ కోరిక. నీలాంటి వాళ్ళకు రావాలి సార్. ఇప్పుడు ఈ అవార్డు అనేది నీలాంటి వాళ్ళకి వస్తే మాకు ఆనందం సార్. ఇప్పుడు వాళ్ళకి చాలా, నాకంటే కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటుంది.
మీకు రావాలి సార్. ఒకరోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు ట్రాన్స్ఫర్ అయిపోయినా 2-3 ఏళ్ళ తర్వాత 20-30 కిలోమీటర్ల దూరంలో నేను స్కూల్లో ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక కేక్ తీసుకుని ఉపాధ్యాయ దినోత్సవం నా దగ్గరికి వచ్చినారు. మా హెడ్ మాస్టర్ సార్ అంబేద్కర్ సార్ ఏంది పీటీ సార్ ఏం కేక్ తెచ్చినారు ఇల్లు అంటే నేను చెప్పిన సార్ అభిమానము మీరు ఇచ్చేటువంటి చదువు అనేది మార్క్ లిస్ట్లో వస్తుంది 10th అయితేనే నేను ఇచ్చే స్ఫూర్తి ఇదో ఈ కేక్ రూపంలో సంవత్సరం వచ్చాయి సార్ అని చెప్పి చాలా గ్రేట్ అసలు అని చాలా అభినందించినారు. చాలా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నాకు చెప్పి నేను కరెక్టే. సో ఈ గేమ్స్ విషయంలో నేను అథ్లెటిక్ అసలు జిల్లా లెవెల్లో చేసిన తర్వాత 2006 నుంచి ఈ జోనల్ గేమ్స్ జరపడానికి నేనే దానికి ఇన్ఛార్జిగా ఉండేవాడిని. అన్ని నా మీదనే బాధ్యతలు ఉండేవి. అన్ని చోట్ల నేనే చేసేవాడిని. కానీ ఎంత కమిట్మెంట్గా ఉండేవంటే నా సొంత బంధువులు వచ్చినా కూడా ఒక వీక్ అయ్యొచ్చు అక్కడ ఫామ్స్ లేకుంటే ఇంటికి పంపించేవాడిని. తర్వాత ఒకరోజు ఒక మేడం వచ్చింది, సార్ మా పిల్లలకి ఫామ్స్ ఏం లేవు, ఎలిజిబుల్ ఫామ్స్ మమ్మల్ని అలౌ చేయండి. లేదమ్మా అలౌ చేసేదానికి లేదు అని చెప్పాను. చెప్తేనే మీ తమ్ముని కూతురు సార్, మా తమ్ముని కూతురు కాదు నా కూతురైనా నేను అలౌ చేయనట్టు. తర్వాత వాళ్ళ హెడ్ మేడం ఎంఈఓ మేడం ఫోన్ చేసింది, సార్ ఇట్లా అమ్మాయికి తెలియదు తీసుకోండి సార్. ఆ అమ్మాయి కూడా మన బంధువే కానీ నేను మాత్రం కమిటీ మేడం ఏ బంధువైనా ఏమైనా అవి పక్కనే గేమ్స్లోకి వచ్చినాక నేను ఇచ్చే ఏ సార్ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు మేడం, నువ్వు ఎగ్జామ్ డ్యూటీ చేసేటప్పుడు ఎగ్జామ్ డ్యూటీలో నువ్వు షిప్గా ఉండవు. నీ స్కూల్ వాళ్ళకు హాల్ టికెట్ ఉందా? ఉంటుంది సార్. నీ స్కూల్ పిల్లలకు హాల్ టికెట్ ఉంది కదా, ఇది కూడా అంతే. నా స్కూల్ పిల్లలకు హాల్ టికెట్ నువ్వు అలౌ చేయవు, హాల్ టికెట్ లేకుండా నేను కూడా ఇక్కడ ఎలిజిబుల్ బాగుండగా అలౌ చేయడు సార్, నువ్వు భలే అంతే మేడం. మేము ఇక్కడ వచ్చిన ఇక్కడ ఇన్ని రోజులు 2006 నుంచి 2010 వరకు ఏకఛత్రాధిపతిగా ఈ జోన్ కానీ ఇక్కడ చేయగలిగినమంటే అంత కెపాసిటీ ఉండబట్టే, అంత కమిట్మెంట్గా ఉండబట్టే, స్ట్రిక్ట్గా మన జరపబట్టే ఇంత పేరు వచ్చినది. దీనికి అంతేకాక మీరు అందరూ పిలిచి సన్మానం చేసి చాలా ఆనందం. స్కూల్లో కూడా మాకు చేసినారు, స్కూల్ హెడ్ మాస్టర్ చేసినారు, సార్ వాళ్ళందరూ చేసినారు. కానీ ముగ్గురికి మాకు వచ్చినప్పుడు క్లాస్ పిల్లలు 8 తరగతులు 9 తరగతులు సన్మానం చేస్తారు. ఇచ్చినంత ఆశ్చర్యపడి ఏంటి పీటీ సార్ తెచ్చి సన్మానం చేస్తుంటే ఇంత ప్రేమ, మేము కొట్టేది మేమే, మళ్ళీ పుసుగిచ్చేది మేమే, మళ్ళీ ఆడిచ్చేది మేమే అని చెప్పేవాళ్ళు. ఈ మాదిరి పిల్లలతో మమేకమై ఉండడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత పిల్లలు కూడా ప్రేమగా దగ్గర పొద్దున కొడతాము, సాయంత్రానికి బాగా ఇచ్చి ఆడిస్తాం, మర్చిపోతున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు ఎవరో సార్ వాళ్ళు కొట్టినారు అది వచ్చిందనుకో ఫస్ట్ నేనే బాబు నేనమ్మా కొట్టి ఎందుకు సార్ ఎట్లా కొడతాం సార్, మా పిల్లలు మీ పిల్లలు మీ ఇంటికాడమ్మా, వాళ్ళు మా పిల్లలు మేము కొడతాం. ఏమనుకోకుండా వాళ్ళు కుట్టండి సార్, వాళ్ళకు విద్యా బుద్ధులు రావాలి సార్ వెళ్ళిపోయాడు. మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. 25 సర్వీస్లో స్కూల్ అంటే మనం స్ట్రిక్ట్గా ఉంటాం, పిల్లలకు జాగ్రత్తలు చెప్తాడు. కానీ ఎవరో కానీ వచ్చి మా పిల్లలు కొట్టినారు అనేది నా సర్వీస్లో ఎవరు రాదు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు కూడా నేను కమిట్మెంట్ అనేది లేదు, కొట్టేది మా పిల్లలే కదా. ఈ 10 బాయ్స్ స్కూల్ వచ్చినా కూడా గతం పెట్టేది ఇక్కడ ఎక్కువైంది. అయినా కూడా మనం ఎక్కడ స్ట్రిక్ట్గా ఉంటామో, మన క్రమశిక్షణ ఉంటామో, పిల్లలు కూడా అదే నేర్చుకుంటాం. ఇక్కడ నుంచి పోయిన తర్వాత పిల్లలు ఫోన్ చేసి సార్ మీరు కరెక్ట్ సార్, చాలా గ్రేట్ సార్ అది అప్పుడు పోడేవాళ్ళు, ఇప్పుడు తిప్పి ఉన్నా తర్వాత పోడేవాళ్ళు. అది కాదు మనకు ఇటువంటి అవార్డుల కంటే వాళ్ళు ఇచ్చే అవార్డునే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది కాక మీరందరూ పిలిచి బంధువులందరూ నాకు ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషం. మీ అందరికీ పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సంవత్సరం వచ్చే సార్ అని చెప్పి చాలా గ్రేట్ అసలు అని చాలా అభినందించినారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నాకు చెప్పి నేను కరెక్టే. సో ఈ గేమ్స్ విషయంలో నేను అథ్లెటిక్ అసలు జిల్లా లెవెల్లో చేసిన తర్వాత నా సొంత బంధువులు వచ్చినా కూడా ఒక వీక్ అయ్యొచ్చు అక్కడ ఫామ్స్ లేకుండా ఇంటికి పంపించేవాడిని. తర్వాత ఒకరోజు ఒక మేడం వచ్చింది, సార్ మా పిల్లలకి ఫామ్స్ ఏం లేవు, ఎలిజిబుల్ ఫామ్స్ మమ్మల్ని అలౌ చేయండి. లేదమ్మా అలౌ చేసేదానికి లేదు అని చెప్పాను. చెప్తేనే మీ తమ్ముని కూతురు సార్, మా తమ్ముని కూతురు కాదు నా కూతురైనా నేను అలౌ చేయను. తర్వాత వాళ్ళ హెడ్ మేడం ఎంఈఓ మేడం ఫోన్ చేసింది, సార్ ఇట్లా అమ్మాయికి తెలియదు తీసుకోండి సార్. ఆ అమ్మాయి కూడా మన బంధువే కానీ నేను మాత్రం కమిటీ మేడం ఏ బంధువైనా ఏమైనా అవి పక్కనే గేమ్స్లోకి వచ్చినాక నేను ఇస్తే ఏ సార్ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు మేడం, నువ్వు ఎగ్జామ్ డ్యూటీ చేసేటప్పుడు ఎగ్జామ్ డ్యూటీలో నువ్వు షిప్గా ఉండవు. నీ స్కూల్ వాళ్ళకు హాల్ టికెట్ ఉందా? ఉంటుంది సార్. నీ స్కూల్ పిల్లలకు హాల్ టికెట్ ఉంది కదా, ఇది కూడా అంతే. నా స్కూల్ పిల్లలకు హాల్ టికెట్ నువ్వు అలౌ చేయవు, హాల్ టికెట్ లేకుండా నేను కూడా ఇక్కడ ఎలిజిబుల్ బాగుండగా అలౌ చేయడు
సార్ నువ్వు కొలేయచ్చు అంతే మేడం. మేము ఇక్కడ వచ్చిన ఇక్కడ ఇన్ని రోజులు 2006 నుంచి 2010 వరకు ఏకఛత్రాధిపతిగా ఈ జోన్ కానీ ఇక్కడ చేయగలిగినమంటే అంత కెపాసిటీ ఉండబట్టే, అంత కమిట్మెంట్గా ఉండబట్టే, స్ట్రిక్ట్గా మనంతా జరపబట్టే ఇంత పేరు వచ్చినది. దీనికి అంతేగాక మీరందరూ పిలిచి సన్మానం చేసి చాలా ఆనందం. స్కూల్లో కూడా మాకు చేసినారు, స్కూల్ అడ్వాన్స్ చేసినారు, సార్ వాళ్ళందరూ చేసినారు. కానీ ఇద్దరికి ముగ్గురికి మాకు వచ్చినప్పుడు క్లాస్ పిల్లలు 8 తరగతులు 9 తరగతులు సన్మానం చేసినారు. చిన్న ఆశ్చర్యపడి ఏంటి పీటీ సార్ తెచ్చే సన్మానం చేస్తుంటే ఇంత ప్రేమ, మేము కొట్టేది మేమే, మళ్ళీ ముసుగిచ్చేది మేమే, మళ్ళీ ఆడిచ్చేది మేమని చెప్పేవాడి. ఈ మాదిరి పిల్లలతో మమేకమై ఉండడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత పిల్లలు కూడా దాని ప్రేమ దగ్గర పొద్దున కొడతాము, సాయంత్రానికి బాగా తెచ్చి ఆడిస్తాం, మర్చిపోతున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు ఎవరో సార్ వాళ్ళు కొట్టినారు అది వచ్చిందనుకో ఫస్ట్ నేనే పోతాం, నేనమ్మా కొట్టి. ఎందుకు సార్ ఎక్కడ కొడతాం సార్, మా పిల్లలు మీ పిల్లలు మీ ఇంటికాడమ్మా కొట్టిన వాళ్ళు కొట్టండి సార్, వాళ్ళకు విద్యా బుద్ధులు రావాలి సార్ వెళ్ళిపోయాడు. మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. 25 సర్వీసులో స్కూల్ అంటే మనం స్ట్రిక్ట్గా ఉండటం, పిల్లలకు జాగ్రత్తలు చెప్తా ఉంటాం. కానీ ఎవరే కానీ వచ్చి మా పిల్లలు కొట్టినారు అనేది నా సర్వీస్లో ఎవరు రాలేదు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు కూడా నేను కమిట్మెంట్ అనేది లేదు, కొట్టలేదు, మా పిల్లలే కదా. ఈ మధ్య బాయ్ స్కూల్ వచ్చినా కూడా గతం పట్టేది ఇక్కడ ఎక్కువ అయింది. అయినా కూడా మనం ఎక్కడ స్ట్రిక్ట్గా ఉంటామో, మనం క్రమశిక్షణ ఉంటామో, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత పిల్లలు ఫోన్ చేసి సార్ మీకు కరెక్ట్ సార్, చాలా గ్రేట్ సార్ అని అప్పుడు పోడేవాళ్ళు. ఇప్పుడు స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతులైనటువంటి పరమజ్యోతి మేడం గారికి, గారికి, అన్న బాలన్న గారికి, వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా జాతి గౌరవాన్ని స్వీకరించాలనేటువంటి సదుద్దేశంతో ఈ టైం అయినా కూడా దాదాపు 8:30 అయినా కూడా సమయంతో పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులందరికీ, ఉద్యోగులందరికీ, సహచరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అవార్డు గ్రహీతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు పొందబోయే మరిన్ని ఉన్నత అవార్డులలో కూడా జాతీయ ప్రతిష్టను పెంచాలని చెప్పి మరొకసారి కూడా కోరుకుంటూ ఈ సన్మానాలు సంవత్సరం కూడా కొనసాగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.